పోయారు. హివరోలు యుద్ధంలో తాము చంపిన శత్రువుల తలలను తీసుకొచ్చి కపాలము మరియు దవడ ఎముకలను నేర్పుగా తొలగించి ఆ తలను ఇసుక మరియు గులకరాలతో కలిపి నీటిలో బాగా ఉడికిస్తారు. ఆ తలను చివరికి ఒక పెద్ద సైజు నారింజ పండు పరిణామానికి కుచించుకుపోయిన తర్వాత వాటిని ఎండబెట్టి వాటికి రంగులు పూసి వాటి కేశాలను చక్కగా అలంకరించి ఆ తలతో తమ విగ్రహాలను అలంకరిస్తారు. తాము కూడా అలంకారంగా ధరించుకుంటారు. ఇలా కుచింపజేసిన తలను చాంచా అంటారు. వీటిని తమ విజయ జ్ఞాప్తికలుగా పరిగణిస్తారు. వీటిని కలిగి ఉండడం వలన తమకు అతీంద్రియ శక్తులు లభిస్తాయని, ఆ శక్తితో తమ ఇండ్లలోని భార్యలను అదుపు చేయవచ్చని, తమ పితరుల ఆత్మలను శాంతి కలుగుతుందని, తమ విజయానికి పరిపూర్ణత సిద్ధించినట్లుగా భావిస్తారు. శత్రువుల తలలను చాంచాలుగా మార్చకపోతే విజయము అసంపూర్ణంగానే ఉందని భావన. నాడు దక్షిణ అమెరికాలో దాదాపు అన్ని ఆటవిక తెగలలో పురుషులు తిని త్రాగి తందనాలాడుతూ యుద్ధాలు చేస్తూ చంపుకుంటూ ఉంటారు. కుటుంబం కొరకు ఆహార పంటలైన మేనియాక్ మరియు ఇతర పంటలను పండించడం, పిల్లల పోషణ, వారిని చూసుకోవడం స్త్రీల పని. హివరో ఆటవిక వర్గంలో అషువార, అగరువా, హువాంబియా మరియు షువార్ తెగలు ముఖ్యమైనవి. దక్షిణ అమెరికాను ఐరోపా వారు జయించిన తర్వాత చాంచా తలలకు మంచి గిరాకీ ఏర్పడింది. మంత్రతంత్రాలు, క్షుద్రశక్తుల ఉపాసన మరియు ఇతర దౌష్ట కార్యాల కొరకు విదేశీయులు ఆటవికులకు తుపాకులను, ఆహార పదార్థాలను, మద్యమును ఇచ్చి చాంచాలను కొనుగోలు చేస్తారు. ఈ కారణం చేత హివరో తెగల మధ్య నరహత్యల సంఖ్య మరీ ఎక్కువగా పెరిగింది. ఇటు చరిత్ర కలిగిన ఆటవికుల మధ్య ఫ్రాంక్ బ్రౌన్ దంపతులు ఎంతో సహనంతో దేవుని పరిచర్య చేస్తున్నారు. ఈ వీడియో పూర్తి స్టోరీ ఈ ఛానల్లో ఉంటుంది. ఛానల్ పైన మీరు క్లిక్ చేస్తే పూర్తి వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.